ఒకానొక సమయంలో తెరాసలో వెళ్ళాలనుకున్నారంట మీరు. నేనా? మీకు అన్ని రాంగ్ సమాచారాలు అందజేసిన. అది ఒక్క నిమిషం, అది వాస్తవమా కాదా అని మీరు. వాస్తవం కాదు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు రెండు రకాలుగా. ఒకటి దురుద్దేశంతో కూడుకున్నది. దురుద్దేశంతో వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా సీనియర్ నేతనే కదా సరే, మరి మీరెందుకు సీఎం కాలేకపోయారు? అది సీఎం కావడం కాకపోవడం. ఐదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు చాలా మందికి టికెట్స్ ఇచ్చారు. మరి ఈసారి మీరు టికెట్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాము. అది ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో కాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి వైఎస్ఆర్ గారు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారని అనుకుంటున్నారా మీరు? అది నేను అనుకోవడం ఏంటి, మీరు అడగడం ఏంటి? మీరు ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు అంతేనా? అందులో మీరు ఒకటి. మీరు అలాంటి ప్రశ్న ఎలా వేస్తారు? సోనియా గాంధీని మీరు ఇటలీలో కలిసారని అందరూ అనుకుంటుంటారు. ఎందుకు కలిసారు? మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నా మీద అందరూ తీసుకొచ్చారు. ఇటలీలో ఆన్ కలిసానా? ఎప్పుడట? రాజరిక పాలనలో ఒకట తండ్రిని చెప్పి కొడుకు పడలేదు. అటువంటి చరిత్ర కలిగి. సో ప్రజాస్వామ్యంలో ఓట్లేసుకొచ్చిన నన్ను నాకు అవకాశం రాకుండా చేయడానికి ఇంకో రాజకీయ నాయకుడు చేస్తే ఏం చేస్తాం? తండ్రినే కొడుకు చంపే చరిత్ర. అలా బ్రతుకుతూ వచ్చాము. మా అమ్మగారు మమ్మల్ని చదివింది. మీ 8వ తరగతిలో ట్యూషన్ ఫీజు లేకుంటే అమ్మగారు 14 రూపాయల కోసం మీ అమ్మగారు పెళ్లినాటి చీర అమ్మేశారని విన్నాము. నేను బాగానే కనిపెట్టారు, అన్నీ తెలుసుకున్నారనమాట. అండ్ అమెరికాలో అడ్మిషన్ కోసం 2.5 ఏళ్ళ ముందు దరఖాస్తు చేశారని. అక్కడ 374 రూపాయలు అడ్మిషన్ తీసుకున్నాను. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. సో అంత మంచి ఉద్యోగ అవకాశాన్ని వదిలేసుకొని ఇండియాకి వచ్చి రాజకీయాల్లో చేరాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇవన్నీ ఎందుకు చేసాం?